రీసెంట్‌గా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అనేది ఒక రకంగా ఎస్సీ, ఎస్టీలకి తీవ్రమైన ఎదురు దెబ్బని మనం చెప్పుకోవాలి. అదేంటి అంటే, మనందరికీ తెలుసు కదా! ఎస్సీ, ఎస్సీ అట్రాసిటీ కేసు యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటి అంటే, ఎవరైనా ఆ ఎస్సీల మీద గాని, ఎస్టీల మీద గాని, కులం పేరు మీద దూషించినా గాని, వాళ్ళని అవమానపరిచినా గాని, ఈ యొక్క చట్టాన్ని ఆధారం చేసుకొని ఇప్పటి వరకు కూడా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదవుతా ఉండేది. ఈ చట్టానికి చాలా పవర్‌ఫుల్ ఎస్సీ, ఎస్టీ చట్టం కేసంటే. అయితే ఇలాంటి సందర్భంలో ఎస్సీ, ఎస్టీ చట్టం మీద సుప్రీంకోర్టు కొన్ని గైడ్‌లైన్స్ అయితే జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటి అంటే, ఎవరైనా కులం పేరుతో బహిరంగంగా దూషిస్తేనే కానీ, సాక్ష్యాలు ఉంటే గాని ఈ కేసు చెల్లదు అన్నట్లుగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఒక రకంగా ఏంటంటే, ఇప్పటి వరకు కూడా ఎస్సీ, ఎస్టీ కేస్‌ని వాళ్ళ మీద ఏ చిన్న దూషణ జరిగినా గాని ఎస్సీ, ఎస్టీ కేసు అని చెప్పేసి వాళ్ళు కేసు నమోదు చేసేటోళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం ఒక రకంగా ఎస్సీ, ఎస్టీలకి ఒక పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పుకోవాలి. బహిరంగంగా దూషిస్తేనే, అది కూడా సాక్షులుంటేనే ఎస్సీ, ఎస్టీ కేసు చెల్లుతదని చెప్పేసి సుప్రీంకోర్టు ఒక సంచలనమైన తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఒక రకంగా ఏంటి అంటే, ఇప్పటి వరకు ఆ చట్టాన్ని ఎవరైతే మిస్‌యూజ్ చేస్తున్నారో కొంతమంది, ఈ చట్టం కొంతమందికి అనుకూలంగా వ్యవహరిస్తుంది. కొంతమందేందంటే, ఈ చట్టాన్ని తమ యొక్క మిస్‌యూజ్ అనమాట. తిట్టినా తిట్టకపోయినా గానీ కొంచెం వ్యతిరేకత చేస్తున్నారు కాబట్టి, దీన్ని మిస్‌యూజ్ చేయకుండా ఆపేందుకు సుప్రీంకోర్టు ఒక సంచలనమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక నుంచి ఎస్సీ, ఎస్టీ చట్టం నమోదు చేయాలంటే బహిరంగ దూషణ, అలాగే సాక్ష్యాలు కూడా ఉండాలని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. మరి దీని మీద ఎస్సీ, ఎస్టీ సంఘాలు ఎలా స్పందిస్తాయని చూడాలి. ఈ యొక్క ఇష్యూలో మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి. ఓకే.